గుడ్ ఈవినింగ్ సుజన. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. ఏంటంటే నువ్వు ఎప్పుడు చూసినా కానీ మొహంలో చాలా సాడ్గాను హ్యాపీగా ఉండరు. ఆ, ఎందుకని నేను చాలాసార్లు అనుకున్నాను, ఆలోచించాను ఏమైంది సుజనకి అని. ఈరోజు అడగాలనుకున్నాను, అడుగుతున్నాను. అంటే ఏమైంది నీకు? ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా అమ్మని నాన్నని అన్నయ్యలిద్దరిని కోల్పోయాను. 5 సంవత్సరాల నుంచి మా నాన్న దగ్గరే పెరుగుతున్నాను సిస్టర్. మా బాబాయ్ కూడా మాట్లాడలేడు, ఏం పని చేయలేడు. అమ్మ నాన్నని అంటే ఏమైంది? అమ్మ నాన్నకి ఏమైంది? మమ్మీకి తేడా చేస్తుంది సిస్టర్. మమ్మీ చనిపోయింది. అన్నయ్యకి ఊపిరితిత్తుల సీమ వచ్చింది, అన్నీ చనిపోయాడు. ఇంకొక అన్నయ్య ఏమో రాజమండ్రి కాళ్ళలో పనికని వెళ్ళి కాళ్ళ పడిపోయాడు. డాడీకి మొన్న రీసెంట్గా చనిపోయాడు డాడీకి. ఓకే, డాడీ కూడా అనారోగ్యం వల్ల చనిపోయింది. ఇప్పుడు నేను ఎవరు చూసుకుంటున్నారు? నాన్నని చూసుకుంటున్నాను. నాన్నమ్మ గారు చూసుకుంటున్నారా? ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి? నేను, మా నాన్నమ్మ, బాబాయ్ సిస్టర్. బాబాయ్ కూడా మాట్లాడలేడు, ఏం పని చేయలేదు. ఓకే, బాబాయ్ అదే నేను ఫోన్ చేసినప్పుడల్లా కొంచెం మాటలు రావు నేను అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాన్నమ్మ ఒక్కటే పని చేస్తుంది, ఆమె మిమ్మల్ని చదివిస్తుంది, ఈ ఇంట్లో మీ ఇద్దరిని కూడా పోషిస్తుంది. అంతేనా? నీ చదువు పరంగా కానీ, నీ బట్టల పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ మొత్తం నాన్నమ్మ చూసుకుంటాను. అంటే నీకు లలితాకు మీ ఉన్నతి నుంచి కూడా నీకు హెల్ప్ పొందుతున్నావు కదా, నీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? చదువుకోవడానికి కానీ, నేను పడుతున్న బాధలకి కారణంగా కానీ ఇంకా సహాయం పడుతుంది. నీ బుక్స్ కోసం నీ ఫీజు కట్టడానికి ఉపయోగించుకుంటాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా చదవాలనుకుంటున్నాను. డిగ్రీ కూడా చదవాలనుకుంటున్నావా? మంచిది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత చదువుకుంటే అంత మంచిది. అందుకనే పేదరికంలో ఉన్నాం కదా, నాన్నమ్మ ఒకటే పని చేస్తుంది కదా, అదే చదువు ఆపేయాలి అనే ఆలోచన లేకుండా నువ్వు ఈ చదువు అయిపోయినంత వరకు కూడా లలితాకుని హెల్ప్ చేస్తారు. నువ్వు కష్టపడి చదువుకో, తప్పకుండా నీకు లలితాకుని అన్నది హెల్ప్ చేస్తారు. నీ స్టడీలో నీ పైకి రావాలి, నీ కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇంకొకటి సుజన, ప్రతి సాటర్డే జూమ్ మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఆదివారం బైబిల్ స్టడీ, సోమవారం జపమాల, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిలో పాల్గొంటున్నావా? మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ మనకు అవసరం. ఫైనాన్షియల్గా దేవుడు హెల్ప్ చేస్తాడు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి కూడా మనకి బైబిల్ హెల్ప్ చేస్తాడు కదా. బైబిల్ పరంగా కానీ, లేకపోతే సాటర్డే జూమ్ మీటింగ్లో మనకి ఎన్నో క్లాసులు ఇస్తున్నారు. ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళాలి, మనం ఎలా బలపడాలి, మన జీవితంలో ఒక ఆడపిల్లలుగా సమాజంలో ఎలా ఎదగాలి అని ఎన్నో నేర్పిస్తున్నారు కదా. ప్రతి ఆదివారం బైబిల్ చదువుకుంటూ, ప్రతి సాటర్డే బైబిల్ జూమ్ మీటింగ్లో పాల్గొంటూ, ప్రతి మండే అందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది మనకి బలమైన ఆయుధం అన్నమాట. జపమాల అందరం కలిసి జపించినప్పుడు మనము ఎలాంటి సైతానైనా జయించగలం కదా. మనం చదువులో పోరైనా కానీ తండ్రి దేవుని మరియ మాటని మనకి హెల్ప్ అడుగుతున్నాం అనుకో, వాళ్ళు తప్పకుండా చేస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి వీటన్నిటిలో కూడా మనం ముందు ఉండాలి. అదేవిధంగా మనం స్టడీ విషయంలో కూడా ముందు ఉండాలి. సరేనా? సరే, నువ్వు దేని గురించి బాధపడమాకు. ఇప్పుడు నువ్వు స్టడీ చదువుకుంటున్నావు కాబట్టి నీ ధ్యాస ఎక్కువ స్టడీ మీద. సరేనమ్మా, నీకు లలితాకు మీ తప్పకుండా హెల్ప్ చేస్తారు. నువ్వు జీవితంలో నీ కాళ్ళ మీద నువ్వు తప్పకుండా నిలుపుకుంటావు. దేవుడు నేను దీవిస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.